వెల్కమ్ బ్యాక్. కేసీఆర్ను ఓడించాలంటే చాలా కష్టపడాలని తెలంగాణ విపక్షాలు భావిస్తున్నాయా? 3 ఏళ్ల కేసీఆర్ పాలనలో పేరు తెచ్చిన పథకాలతో పాటు అప్రతిష్ఠ తెచ్చిన పథకాలు కూడా ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించిన అనేక భారీ హామీలు ఇచ్చిన కేసీఆర్ వాటిలో చాలా వాటిపై దృష్టి సారించడం లేదనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. కేసీఆర్ 3 ఏళ్ల పాలనపై కేఎస్ఆర్ పొలిటికల్ కామెంట్. చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 3 ఏళ్ల పాలన పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలో అడుగుపెట్టారు. 3 ఏళ్ల తర్వాత కూడా కేసీఆర్ను ఓడించాలంటే చాలా కష్టపడాలి, అంత తేలిక కాదు అన్న అభిప్రాయంతో ప్రతిపక్షాలు ఉండడం ఆయనకు పాజిటివ్ పాయింట్ అని చెప్పాలి. అదే సమయంలో కేసీఆర్ పాలనలో ఆయనకు పేరు తెచ్చేవి ఎన్ని ఉన్నాయో అలాగే కొంత అప్రతిష్ఠ తెచ్చేవి కూడా కొన్ని ఉన్నాయని చెప్పక తప్పదు. తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ విద్యుత్ సరఫరా లోటు లేకుండా చేయడాన్ని అభినందించవలసిందే. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోత లేని సంవత్సరం దాదాపు ఉండేది కాదు. ఇతర రాష్ట్రాల నుంచి కొన్నారా, ఉత్పత్తి పెంచారా, ఏమైనా కానీ కరెంటు కట్ లేకుండా చేయడం కేసీఆర్కు ప్లస్ పాయింటే. ఎవరైనా 2-3 పాయింట్లలో కేసీఆర్ను కాదనడం లేదు. పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుందన్నది ఒకటైతే, మరొకటి కళ్యాణ లక్ష్మి వంటి స్కీములు బాగానే అమలు జరుగుతుండడం మరొకటి. అయితే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ ఇతర స్కీముల విషయంలో ఇంకా పెద్దగా సాధించలేదన్నది విమర్శగా ఉంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కాన్సెప్ట్ మంచి పేరు తెచ్చినా అమల్లో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ స్కీములు ఈ ప్రభుత్వానికి ఫ్లాగ్షిప్గా ఉన్నాయి. తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లా నీరు ఇవ్వకపోతే ఓట్లు అడగనని కేసీఆర్ శపథం చేశారు. మరి అది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగానే ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నం జరుగుతున్నమాట వాస్తవమే. ఇటీవల ఆదిలాబాద్ నుంచి వచ్చిన ఒక వార్త చూస్తే కొంత ఆందోళనకరంగానే ఉంటుంది. ఒక గ్రామంలో నీటి కోసం ప్రజలు సుదూరంగా ఉన్న బావి వద్దకు వెళ్లి మురికి నీటినే చేదుకుంటున్న వైనం అందులో కనిపిస్తుంది. అలాంటి గ్రామాలు ఇంకా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. వారందరికీ ఈ స్కీమ్ చేరుతుందా అన్నది చర్చనీయాంశం. ఇక ప్రాజెక్టుల కింద 1 కోటి ఎకరాలకు నీరు ఇస్తామని ప్రభుత్వం చెబుతోంది. కాళేశ్వరం, పాలమూరు తదితర భారీ ప్రాజెక్టులపై ఆరోపణల సంగతి ఎలా ఉన్నా అవి పూర్తి కావడం అంత తేలిక అన్న డౌట్ వస్తుంది. అవి చేయగలిగితే కేసీఆర్కు తిరుగులేని పేరు వస్తుంది. మిషన్ కాకతీయ అన్నది ఎప్పుడు జరిగేది అయినా అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే. కానీ మట్టి తవ్వకాలపై వస్తున్న విమర్శలను కూడా ప్రభుత్వం భరించవలసి ఉంటుంది. నిరుద్యోగం లేకుండా చేయడం అనేది మరో కీలకమైన పాయింట్. ఈ విషయంలో కొన్ని నోటిఫికేషన్లు వెలువడుతున్నా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నమోదైన 13 లక్షల మందికి ఉద్యోగాలంటే అంత ఈజీ కాదని వేరే చెప్పనవసరం లేదు. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నమాట నిజమే. పోలీసులకు వాహనాలు సమకూర్చడం, వారికి భవనాలు నిర్మించడం వంటివి బాగానే ఉన్నాయి. నయీం కేసును ఛేదించిన తీరు పేరు తెచ్చిపెట్టింది. కానీ ఆ తర్వాత ఆ కేసులో ఉన్న పలువురిని తప్పించారన్న ఆరోపణలు చుట్టుముడుతున్నాయి. తాజాగా మియాపూర్ భూమి కుంభకోణం బయటకు వచ్చింది. ఇది ఏ రూపం దాల్చుతుందన్నది చూడాల్సి ఉంటుంది. మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే, ఓటుకు నోటు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును బ్రహ్మదేవుడు కూడా రక్షించలేరని భీకరంగా మాట్లాడిన కేసీఆర్ ఆ తర్వాత జారిపోయారన్న భావన ఉంది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించి ఫిరాయింపులను ప్రోత్సహించిన తీరు పార్టీ పటిష్టతకు ఎంత ఉపయోగపడుతుందో కానీ కేసీఆర్ చరిత్రలో అది ఒక మచ్చగానే ఉంటుంది. యాగాలు, వాస్తు వంటి వాటి నమ్మకాలు ఉండవచ్చు, కానీ వాటి కోసం ప్రజాధనాన్ని పెద్ద మొత్తంలో ఖర్చు చేయడం అంత మంచిదా అన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. కేసీఆర్ సచివాలయానికి రాకపోవడం, ప్రజలను రెగ్యులర్గా కలుసుకోకపోవడం ఆయనకి నెగిటివ్ పాయింట్లు. ఆయన ప్రగతి భవన్కే పరిమితమవుతున్నారన్న భావన ఉంది. తెలంగాణ ధనిక రాష్ట్రాన్ని ప్రచారం చేసి కేసీఆర్ అప్పులను మాత్రం ఇబ్బడి ముబ్బడిగా చేస్తూ రికార్డు సృష్టిస్తున్నారు. ఇది రాష్ట్రానికి మేలు చేస్తుందా, ప్రమాదం తెచ్చిపెడుతుందా అన్నది కాలమే తేల్చాలి. హైదరాబాద్ను డల్లాస్ చేస్తామని, కరీంనగర్ను లండన్ చేస్తామని ఇలా ఎన్నో హామీలు ఇచ్చారు. అవి ఎంతవరకు వచ్చాయన్న దానిపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వవలసి ఉంటుంది. మంచి మాటగారిగా పేరొందిన కేసీఆర్ కేవలం సర్వేలపైనే నమ్మకం పెట్టుకోకుండా ప్రజల అభిమతానికి అనుగుణంగా పాలన సాగిస్తే మరింత మంచిది.